అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా మహేష్ తన కెరీర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీలలో పోకిరి కూడా ఒకటి. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా మహేష్ కి జోడీగా నటించగా, డైరెక్ట్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మణి శర్మ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజు విలన్ పాత్రలో నటించగా, నాసర్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ 2006 సంవత్సరంలో భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలయ్యి రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షోకే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ ను తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వసూలు చేసి అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని రేంజ్ కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే అంతటి ఇంపాక్ట్ ను ఆ రోజుల్లో క్రియేట్ చేసిన ఈ సినిమాకు మొదటిగా పోకిరి కాకుండా వేరే టైటిల్ అనుకున్న విషయం మీకు తెలుసా? మొదట పోకిరి మూవీకి ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ ను అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో ఈ టైటిల్ ని కాకుండా పోకిరి అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీలోని మహేష్ నటనకు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అనుషాంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.